అందరికీ నమస్కారం. వినిక యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. కుబేరుడి గత జన్మ ఏంటి? ఈయన అసలు సంపదలకి దేవత ఎలా అయ్యాడు? హిందూ సాంప్రదాయాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడికి భక్తులున్నారు. వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో కుబేరుడిని పూజిస్తారు. కుబేరుడు సంపదలకు అధిదేవత. తిరుమల వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రాగిరేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని చెబుతారు. అయితే కుబేరుడు ధనానికి సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడు? కుబేరుడి గత జన్మ ఏమిటి? దీని గురించి అంతా తెలుసుకుందామా? రాక్షసులు తమ చక్రవర్తి రావణుడి సంహారం తర్వాత కుబేరుడిని చక్రవర్తిగా ఎన్నుకుంటారు. కుబేరుడు రావణుడి సవతి సోదరుడు. అది మాత్రమే కాకుండా కుబేరుడు యక్షరాజుగా సంపదలకు అధిదేవతగా పిలువబడతాడు. కానీ కుబేరుడి గత జన్మ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కుబేరుడు గత జన్మలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకున్నాడు కాబట్టే తదుపరి జన్మలో సంపదలకే అధిదేవత అయ్యేంత గొప్పగా జన్మించి ఉంటాడని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ గత జన్మలో కుబేరుడు దొంగతనానికి ప్రయత్నించి మరణించిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడంటే, పురాణాల ప్రకారం కుబేరుడు గత జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి. పుట్టడం బ్రాహ్మణ కుటుంబంలో అయినా చెడు సావాసాల కారణంగా జూదం ఆడేవాడు. జూదం ఆడడంలో భాగంగా తమ తల్లిదండ్రులు తమ తాతలు సంపాదించిన ధనాన్ని మొత్తం జూదంలో పోగొట్టాడు. కుబేరుడు ఇంత చేస్తున్నా సరే అతని తల్లి మాత్రం కొడుకు చేస్తున్న పనులను సమర్థిస్తూ కప్పిపుచ్చుకుంటూ ఉండేది. కుబేరుడు చేసే పనులు ఆయన తండ్రికి తెలియనివ్వకుండా ఆమె జాగ్రత్త పడింది. కానీ ఒక రోజు కుబేరుడి తండ్రికి నిజం తెలిసింది. తండ్రికి నిజం తెలిసిపోవడంతో కుబేరుడు భయపడ్డాడు. ఇంటి నుంచి పారిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడు. శివాలయం వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు జరిపించి ప్రసాదం అందరికి పంచిపెట్టి ఆ తర్వాత అందరూ వారి వారి ఇళ్లకు వెళ్లారు. పూజారి మాత్రం ఆ గుడిలోనే పడుకున్నాడు. బాగా చీకటి పడ్డాక గుడిలో ఉన్న కుబేరుడికి ఆకలి దాహం ఎక్కువ అయ్యాయి. గుడిలో ప్రసాదం ఉంటే తినాలని గుడిలో దీపం వెలిగించి ఆ దీపం వెలుగులో ప్రసాదం కోసం వెతకడం మొదలుపెట్టాడు. కానీ గాలికి దీపం మళ్ళీ మళ్ళీ ఆరిపోతూనే ఉంది. కుబేరుడు దీపాన్ని మళ్ళీ మళ్ళీ వెలిగిస్తూనే ఉన్నాడు. ఇదంతా జరుగుతున్నప్పటికే గుడిలో పూజారికి మెలకు వచ్చింది. కుబేరుడు దొంగ అని పూజారి అనుకున్నాడు. అలా అనుకోవడంతోనే పూజారి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కుబేరుడు పూజారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోతాడు. మరణించిన కుబేరుడి ఆత్మను తీసుకెళ్లడానికి యమదూతలు వస్తారు. అప్పుడు పరమేశ్వరుడు కుబేరుడిని ఉద్దేశించి, నువ్వు చాలా పాపాలు చేశావు, కానీ ధనత్రయోదశి రోజున నా దీపం మారిపోకుండా కాపాడావు. కాబట్టి వచ్చే జన్మలో నువ్వు సంపదలకు అధిదేవతగా ఉంటావని వరం ఇచ్చాడట. ఆ బ్రాహ్మణ జన్మ తర్వాత కుబేరుడు తదుపరి జన్మలో విశ్రవుడు దేవవర్ణికులకు కుమారుడిగా జన్మించాడు. వారు తమ పుత్రుడికి వైశ్రవణగా నామకరణం చేశారు. వైశ్రవణుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెట్టాడు. ఆ తర్వాత అతను యక్షులకు రాజుగా, దిక్కులకు రక్షకుడిగా, సంపదలకు అధిదేవతగా పేరు పొందాడు. ఇది కుబేరుడు కథ. మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ.